ఇది నార్మల్ నెక్ డిజైన్ అండి. చాలా బాగుంటుంది ఈ నార్మల్ డిజైన్. ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ హైట్ 14.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. పైన సైడు షోల్డర్ కోసం 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 5.5 నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టి ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా లైన్ గీయండి. ఇప్పుడు ఈ లైన్కు ఇలా అడ్డంగా టేప్ పెట్టేసి ఎదురుగా చెస్ట్ లూజ్ కోసం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఆ 9 ఇంచుల నుంచి 2 ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే గీయండి. ఇప్పుడు మూల దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ 1.5 నుంచి ఇలా 9 ఇంచులకు కొద్దిగా ఇలా రౌండ్ కర్వ్ తిప్పుకుంటూ కలపండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 6 ఇంచులు తీసుకున్నాం కదా, దాంట్లో సగం 3 ఇంచుల నుండి కూడా ఇలా కర్వ్ అనేది ఆర్మ్ రౌండ్ తిప్పుకొని కలిపేసేయండి. ఇప్పుడు నడుము లూజు కోసం బ్లౌజ్ కింది సైడు ఇలా 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఆ 8 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకొని ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా లైన్ గీయండి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. చాలా బాగుంటుంది. నెక్ షోల్డర్ సైడు 2.5 ఇంచుల దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ సైడ్ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఆ 2.5 నుంచి నెక్ డీపు 10 ఇంచుల దగ్గరికి ఆ 10 ఇంచుల నుంచి టేపుని ఇలా అడ్డంగా పెట్టి 3 ఇంచుల దగ్గరికి మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ 2.5 నుంచి ఇలా కిందికి మనం క్రాస్గా 3 ఇంచులకు ఇలా కలుపుకొని ఒక బాక్స్ అయితే గీయండి. ఇప్పుడు ఇదే మూల దగ్గర 1 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడి నుండి కింది సైడ్ మాత్రమే ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు టేప్ ఇలా పెట్టి నెక్ నుండి 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఫస్ట్ అయితే నెక్ నుండి. ఇప్పుడు అదే 2.5 నుంచి 2 ఇంచులకు మార్క్ చేయండి. మళ్ళీ 2 ఇంచుల నుంచి 2 ఇంచులకి ఇలా 2 ఇంచులు 2 ఇంచులు. ఇప్పుడు నెక్ రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ దగ్గర కూడా 2 ఇంచులు 2 ఇంచులు మార్క్ చేసుకుంటూ రావాలి. నెక్ పై సైడ్ మాత్రమే 2.5. ఇప్పుడు ఈ బాక్స్ లోపల 3/4 ఇంచు ఇలా మార్క్ చేసుకుంటూ రండి. మొత్తము ఈ రౌండ్ లోపలనే 3/4 ఇంచు మార్క్ చేసుకుంటూ రావాలి. వచ్చి ఇప్పుడు ఆ 3/4 ఇంచును ఇలా ఈ రౌండ్ నెక్ ఎలా ఉందో అలాగే రౌండ్ నెక్ గీయండి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ 2.5 ఉంది కదా, అక్కడి నుంచి కొద్దిగా ఒక 1/4 ఇంచు వదిలేసి కట్ వర్క్ గీయండి. ఇప్పుడు ఈ 2.5 నుంచి 2 ఇంచులు ఇలా 2 ఇంచులు ఈ 3/4 ఇంచుల రౌండ్ లోపలనే ఇలా కట్ వర్క్ అనేది గీయండి. కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ అంటే మనకు ఇలా మెజర్మెంట్ ఎందుకు చెప్పినా అంటే మనకు కట్ వర్క్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనము నెక్ 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం కదా, అదే 2.5 యువతలి సైడ్కు అంటే మనం ఫోల్డింగ్ చేసిన ఇటు బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఇలా మార్క్ అయితే చేసుకోండి. అంటే అవతల సైడ్ డిజైన్ సైడ్ ఎంత ఉంటే ఇక్కడ సైడ్ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు దీనికి సూటిగా అటు సైడ్ మనం 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. చేసుకొని ఇలా లైన్ అయితే గీయండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మూలకు అటు సైడు 1 ఇంచు పెట్టినాం కదా, ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ ఇలా పెట్టేసి రౌండ్ అనేది గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనము అంటే కొంగు వస్తుంది కదా లెఫ్ట్ సైడు, అక్కడ రౌండ్ నెక్ పెట్టుకున్నాము. ఇటు రైట్ సైడు నెక్ డిజైన్ అనేది పెట్టుకున్నాం మనము. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనము కామన్గా అయితే కట్ వర్క్ అంటే నెక్ రౌండ్ మొత్తం పెట్టుకుంటాం కదా, ఇది అలా కాదు. కొద్దిగా ఇటు సైడు రైట్ సైడ్ మాత్రం కట్ వర్క్ డిజైన్ వస్తుంది. ఈ కొంగున్న సైడు లెఫ్ట్ సైడు డిజైన్ అనేది రాదు. అంటే మీ ఇష్టం, మొత్తం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు కొద్దిగా డిజైన్స్ ఇలా వెరైటీగా ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము ఇలా కట్ వర్క్ అనేది ఆ రౌండ్ లోపలనే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కింది సైడ్ ఇలా నెక్ డీప్ దగ్గర మధ్యలో మనము ఇలా కట్ వర్క్ వచ్చింది కదా, అక్కడికి వచ్చి మళ్ళీ రౌండ్ నెక్ అనేది వచ్చింది. అయితే ఈ మధ్యలో బౌ పెట్టుకోండి, లేదంటే ఒక ఫ్లవర్, లేదంటే ఒక బటర్ఫ్లై పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ కట్ వర్క్ దగ్గర పూసలు కుట్టండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.